UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. రోజుకొక ఊహించని ట్విస్ట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. 2017లో జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లతో తన టీంలో చేరాలని ఫోన్ చేయించి మరీ అడిగారని, చేరిన తర్వాత 2019లో అవుట్డోర్ షూటింగ్లో భాగంగా ముంబైలోని ఒక హోటల్లో బస చేసినప్పుడు లైంగికంగా తనపై దాడి చేస్తాడని, విషయం బయట పెడితే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని, అలాగే పుష్ప సినిమా షూటింగ్ సెట్లో కూడా తనపై శారీరక దాడికి ప్రయత్నించాడంటూ బాధిత యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ కామెంట్ చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు కూడా విధించి 2 వారాల పాటు చెంచల్గూడ జైలుకి రిమాండ్ కి తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత తన భర్త అలాంటి వాడు కాదని, బాధిత యువతి కావాలని, తనపై కుట్ర పని ఇలా చేస్తుందని, తన భర్త ఎదుగుదలను జీర్ణించుకోలేక కావాలని వెనుకుండి ఆమెని నడిపిస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తాజాగా ఫిలిం ఛాంబర్ ను కలిసి గతంలో బాధిత యువతి తనతో మాట్లాడిన మాటలను కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమలత మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేస్తూ, కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను బాధిత యువతి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధింపులకు గురి చేసింది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు వెళ్ళాను అంటూ ఆమె ఎంత టార్చర్ చేసిందో దయచేసి మీరు అర్థం చేసుకోండి. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నన్ను పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అంతేకాదు నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా కూడా అడ్డుకునేది. కేవలం 3 గంటలు మాత్రమే నా ఇంటికి పంపేది. ఈ బాధ తట్టుకోలేక నేనే నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, నువ్వు జానీ మాస్టర్ ను ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానని కూడా చెప్పాను. అయితే ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా, మాస్టర్ నాకు అన్నయ్య లాంటి వాడు, మీరు నాకు వదిన అంటూ మిమ్మల్ని నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలా మందితో ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆమెను దూరం పెట్టేశాడు. దీంతో కక్ష కట్టి తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది. పేరు ఉన్న, డబ్బు ఉన్న మొగాడిని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తూ చిత్రవాదకు గురి చేస్తుంది. బాధితురాలతో పాటు ఆమె తల్లి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా భర్తకే కాదు, నాకు, నా పిల్లలకు ఏం జరిగినా సరే ఆ తల్లి కూతుళ్లతే బాధ్యత. దయచేసి నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నానంటూ సుమలత వేడుకుంది. ప్రస్తుతం సుమలత బయటపెట్టిన ఈ నిజాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.